హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రమదలేఖనం సీజన్ 2 పార్ట్ 24. తన ప్లేస్లో కూర్చొని కొద్దిగా వాటర్ తాగి మళ్ళీ అందరూ చేసే వర్క్ని గమనిస్తూ ఉంటుంది ప్రమద. సేల్స్ గర్ల్స్ కస్టమర్స్తో డీల్ చేసే విధానాన్ని, వారి మనస్తత్వాన్ని జాగ్రత్తగా గమనిస్తుంది కొద్దిసేపట్లోనే. అందులో ఇద్దరు అమ్మాయిలు మాత్రం కొద్దిగా విసుగు చూపిస్తున్నారు. కస్టమర్లు ఎక్కువ విసిగించినప్పుడు వాళ్ళని కొద్దిగా మార్చాలని డిసైడ్ అవుతుంది. లంచ్ టైం వరకు అంతా గమనిస్తుంది. లంచ్ టైం అవ్వగానే అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు, కొద్దిమంది ఉండి. ప్రమద కూడా తన బ్యాగ్ తీసుకుని క్యాంటీన్లోకి వెళ్ళి తను తెచ్చుకున్న బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ తినేస్తుంది. తర్వాత కొద్దిసేపటికి పట్టుచీరల సెక్షన్ దగ్గరకు వచ్చి అప్పుడు పెద్దగా జనాలు లేకపోవడంతో ఒకసారి అంతా గమనిస్తుంది. వాళ్ళతో మాట్లాడుతుంది. అసలు పట్టుచీరల సెక్షన్లో ఈ స్టాక్ ఎంతుంది, ఏమేమున్నాయి, ఏ రకం ఉన్నాయి, ఏ రకం ఎన్ని చీరలున్నాయి అంతా గమనిస్తూ అందరితో మాట్లాడుతూ వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుంటుంది. మెల్లగా కస్టమర్స్ రావడం మొదలు పెట్టడంతో ఒక పర్సన్ మాత్రం ప్రమదకి వెంటే ఉండి అన్నీ చూపిస్తూ అన్ని వివరాలు చెప్తూ ఉంటుంది. మిగతా వాళ్ళు మాత్రం కస్టమర్స్తో మాట్లాడుతూ వాళ్ళకి సేల్ చేస్తూ ఉంటారు. మొత్తానికి సాయంత్రం కల్లా పట్టుచీరల సెక్షన్లో ఎంత స్టాక్ ఉంది, ఏ రకం ఉంది మొత్తం డీటెయిల్స్ తెలుసుకుంటుంది ప్రమద. అన్నీ ఒక బుక్లో నోట్ చేసుకుంటుంది కూడా. సాయంత్రానికి ఆమె కూర్చునే ప్లేస్ దగ్గర ఒక సిస్టమ్ తీసుకొచ్చి పెడతాడు మేనేజర్. అది చూసి కంగారు పడిపోతుంది ప్రమద. కానీ తన కంగారుని ఎవరి ముందు బయటపడనివ్వదు. ఎందుకంటే తనకేమీ రాదని ఎవరికీ తెలియకూడదు కనుక. బాబాయ్, ఏంటిది, ఈ కంప్యూటర్ నాకెందుకు? అదేంటమ్మా అలా అంటావు? స్టాక్ ఎంతుందో ఇంకా మిగతా వివరాలు మొత్తం ఇందులో నోట్ చేసుకోవచ్చు. ఇది నీకు చాలా అవసరం. ఇది వద్దంటే ఎలా అంటూ అడుగుతాడు ఆశ్చర్యంగా. అది కాదు బాబాయ్, నిజం చెప్పాలంటే నాకు ఇది ఎలా వాడాలో కూడా తెలీదు. నేను అంతగా చదువుకోలేదు అంటూ మేనేజర్ చెవి దగ్గర చిన్నగా చెప్తుంది ప్రమద. అది విని మరింత ఆశ్చర్యపోతూ షాక్ అవుతాడు ఆ మేనేజర్. వెంటనే తేరుకొని చిన్నగా నవ్వేస్తాడు. ప్రమద చిన్నగా బొంగుమూతి పెట్టుకొని, ఏంటి బాబాయ్ వెక్కిరిస్తున్నారా అంటూ అడుగుతుంది. లేదమ్మా, బాబాయ్ అని పిలిచావు కదా ప్రేమగా, కూతుర్ని ఎవరైనా వెక్కిరిస్తారా? తెలీదు అన్నావు కదా, నేను నేర్పిస్తాను. అమన్ గారు మిమ్మల్ని ఈ పోస్టులో పెట్టారంటేనే మీరెంత నైపుణ్యం ఉన్నవారని అర్థమవుతుంది. నీకు కంప్యూటర్ తెలీదు అంతే కదా, నేను మొత్తం నేర్పిస్తాను, నువ్వు నేర్చుకుందువు గాని. నిజంగా నాకు నేర్పిస్తారా బాబాయ్ అంటుంది సంబరంగా. నిజంగానే నేర్పిస్తాను. థ్యాంక్స్ బాబాయ్. ఈ రోజుకి ఇక టైం అవుతుంది కదా, నువ్వు బయలుదేరు. రేపటి నుండి కొద్ది కొద్దిగా నేర్పిస్తాను కంప్యూటర్ని. నువ్వు రాసుకున్న డీటెయిల్స్ అన్నీ ఈ ర్యాక్లో పెట్టుకో అంటూ తన కూర్చున్న దగ్గర ఒక ర్యాక్ ఉండడంతో ఆ ర్యాక్ కీస్ కూడా తనకిచ్చేస్తాడు అతను. స్టాక్ డీటెయిల్స్ బుక్లో రాసుకుంది కదా, ఆ బుక్ ఇంకా పెన్ జాగ్రత్తగా లోపల పెట్టుకుంటుంది. సాయంత్రం లోపల మొత్తం ఏమి అమ్ముడుపోయినాయో, ఏ వెరైటీలు ఎక్కువ అమ్ముడుపోయినాయి, ఎంత స్టాక్ మిగిలిందో మొత్తం డీటెయిల్స్ నోట్ చేసేసుకుంటుంది ప్రమద. షాపింగ్ మాల్ వర్కింగ్ అవర్స్ అయిపోగానే బయటికొస్తుంది. ఉదయం తను గుర్తుపెట్టుకున్న బస్ స్టాప్ మరోసారి మైండ్లో నోట్ చేసుకుని జాగ్రత్తగా నడుచుకుంటూ వేగంగా అక్కడికి వెళ్ళిపోతుంది. పొద్దున్న దాన్ని గుర్తుపెట్టుకొని బస్ నెంబర్ మైండ్లో ఒకసారి అనుకుని ఇది ఎప్పుడు వస్తుందంటూ అక్కడ వాళ్ళని అడుగుతుంది. వాళ్ళు టైమింగ్స్ చెప్పగానే ఇంకో 5 నిమిషాల్లో వస్తుండడంతో హమ్మయ్య తొందరగానే వెళ్ళిపోవచ్చు అనుకుంటుంది. కాసేపట్లో అనుకున్న బస్ రావడంతో ఎక్కి కూర్చుని తను వెళ్లాల్సిన ప్లేస్ చెప్తుంది. ఎట్టకేల కొద్దిసేపటి తర్వాత ఇంటికి చేరుకుంటుంది ప్రమద. అలా మొదటి రోజు షాపింగ్ మాల్‌లో తన జాబ్ విజయవంతంగా పూర్తి చేసుకుంటుంది ప్రమద. ఇంటికి చేరుకున్న ప్రమద ఫ్రెష్ అయ్యి టీ తాగుతూ గేట్ వైపు చూస్తూ ఉంటుంది. అమన్ గారు ఇంకా రాలేదేంటి అనుకుంటూ. అనుక్షణం ప్రమాదాల వెంట వేసుకొని తిరుగుతూ ఉంటాడు అమన్. అదే ఆమె భయం. ఆమె అమన్ గురించి కంగారు పడుతుంది కానీ, ఆమె మార్నింగ్ ఇంటి నుండి బయలుదేరడం, తిరిగి ఇంటికి చేరడం అంతా ఒకరు గమనించారు అని ప్రమదకు తెలీదు. బాల్కనీలో నిలబడిన మిత్ర అవుట్ హౌస్ గుమ్మం దగ్గరికి, లోపలికి తెగ తిరిగేస్తున్న ప్రమదం చూసి విషయం అర్థమవుతుంది. నా కొడుకు ఇంటికి వచ్చిందాకా ఇది వంట కూడా చేసుకునేలా లేదు అనుకుంటూ అమన్‌కి కాల్ చేస్తుంది. మళ్ళీ కాల్ చేస్తుండడం చూసి కాల్ లిఫ్ట్ చేస్తాడు అమన్. వాట్ మామ్, ఎక్కడున్నావు నాన్న?
దారిలో ఉన్నాను మామ్. ఓకే. జాగ్రత్తగా వచ్చెయి అంటూ కాల్ కట్ చేస్తుంది. వాడు వచ్చేదాకా ఈ మెంటల్ ఇలాగే కాలు గాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉంటుంది. వస్తున్నాడులేవే అనుకుంటూ నవ్వుకుంటుంది. ఒక పావుగంట తర్వాత గేటు దగ్గర హారన్ వినపడగానే పరుగున గుమ్మంలోకి వచ్చేస్తుంది ప్రమద. లోపలికి వస్తున్న అమన్ కారు చూసి ప్రశాంతంగా ఫీలవుతుంది. ఇక లోపలికి వెళ్లి తలుపు వేసేసుకుంటుంది. ఇదంతా మిత్ర చూస్తూనే ఉంటుంది బాల్కనీ నుండి. నా కొడుకుని నేనెంతగా ప్రేమిస్తున్నానో, నువ్వు కూడా అంతగా ప్రేమిస్తున్నావు. అందుకే నువ్వు మాత్రమే నా కోడలివి. నిన్ను మాత్రం వదలను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి రాగానే తల్లిని వెతుక్కుంటున్న అమ్మని చూసి, ఏమిట్రా ఎవరిని వెతుకుతున్నావు అంటూ అడుగుతుంది రేవతి. మామ్‌ని అత్తా. మీ అమ్మ పైనుందిరా. ఓహ్! అంటూ పైకి వెళ్తాడు మెట్లెక్కుతూ. తల్లి రూమ్ వైపు అడుగులు వేస్తుండగా మిత్రని ఎదురొస్తుంది. మామ్ కాల్ చేశావెందుకు? ఊరికే నాన్న ఇంకా రాలేదేమిటా అనుకుంటూ కాల్ చేశాను అంటుంది కొడుకు తల ప్రేమగా నిమురుతూ. లేట్ ఏమీ కాలేదుగా మామ్. నువ్వు కంగారు పడకు అంటాడు చిన్న నవ్వుతో. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ తల్లికి చెప్పి తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. అమ్మని ఇంట్లోకి వెళ్ళగానే ప్రశాంతంగా తన ఇంటి తలుపు మూసి లోపలికి వస్తుంది ప్రమద. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది. మార్నింగ్ వండుకున్నది కనుక ఇక వండుకునే అవసరం లేదు. బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకింకా అమన్ గారిని వెంటాడుతున్నారు? ఏం కావాలి వాళ్ళకి అనుకుంటూ. మీ అంతస్తుకు తగను కానీ జీవితాంతం మీ ఎదురుగా ఉంటూ మిమ్మల్ని చూస్తూ బ్రతికేస్తాను. అసలు ఎదలా మొదలయిందో కదా మన పరిచయం. మొదట మీరెవరో కూడా నాకు తెలీదు. ఎవరో రాసిన ఉత్తరం నన్ను చేరడమేమిటో, నేను మీకోసం పరుగులు పెట్టడమేంటో, ఇప్పుడు మీరు నా సర్వస్వం అయిపోయారు. ఇదే కదా విధి విలాసం అంటే, ఎవరిని ఎప్పుడు కలుపుతుందో ఎవరికీ తెలీదు. మీరు మాత్రం ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అమన్ గారు. మీ చిరునవ్వు నాకు ఆయువు పట్టు అనుకుంటూ చాలాసేపు అలాగే అమన్ ఆలోచనలో గడిపేస్తుంది ప్రమద. డిన్నర్ చేసి రూమ్‌లో కూర్చున్న మిత్ర మొబైల్ రింగ్ అవుతూ ఉంటే దాన్ని చేతుల్లోకి తీసుకుంటుంది. ఎవరు అన్న రవీంద్ర మాటకి శ్రీధర్ అన్నయ్య అంటూ నవ్వుతూ చెప్పి కాల్ లిఫ్ట్ చేసి అన్నయ్య అంటుంది. ప్రమద ఎలా ఉంది మిత్ర? బాగుందన్నయ్య. ఊరికే అస్సలు కూర్చోదు. ఎంత ఆత్మాభిమానమో మనిషికి. వచ్చిన రోజు గోల ఔట్ హౌస్‌లో ఉండను అని. ఇక రెంట్ తీసుకుంటాను అంటే ఉంది. ఉదయాన్నే వచ్చేసింది. మాల్‌కి వెళ్తాను అని. అలాగే ఈరోజు మొదటి రోజు వెళ్ళి వచ్చింది కూడా. తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ మిత్ర. అవునన్నయ్య మీరు కంగారు పడకండి. తనని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సరేనమ్మా ఉంటాను. కుదిరితే రేపు తనతో మాట్లాడించు. అలాగే అన్నయ్య అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఏమంటున్నారు శ్రీధర్? ప్రమద ఎలా ఉందో అని కాల్ చేశారు. తనకే కాల్ చేస్తే హ్యాపీగా ఉండేది కదా! అతనికి కూడా అంటాడు రవీంద్ర. ప్రమదకి మొబైల్ లేదు కదా! వాట్? అంటాడు ఆశ్చర్యంతో. హా! అదేంటి ఈ రోజుల్లో మొబైల్ లేని వాళ్ళెవరున్నారు? ఇంతకు తనకు ఫోన్ లేకపోవడం ఏమిటి? ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.